ఈరోజు కథ అర్ధరాత్రి వినిపించిన నవ్వు. అనగనగా తూర్పు కనుమల మధ్యలో చంద్రగిరిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. పచ్చని పొలాలు, దట్టమైన అడవులు, వెండి తీగల పారే నది, పక్షుల కిలకిల రావాలతో ఆ గ్రామం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేది. కానీ ఆ గ్రామ ప్రజల హృదయాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఒక భయం మాత్రం అలాగే ఉండిపోయింది. గ్రామానికి కొంత దూరంలో అడవి మధ్యలో ఒక పురాతన రాజభవనం ఉండేది. ఒకప్పుడు అక్కడ మహారాజు వీరసింహుడు తన కుటుంబంతో నివసించేవాడు. కానీ ఒక భయంకరమైన రాత్రి తర్వాత ఆ రాజభవనం పూర్తిగా నిర్జనమైపోయింది. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఆ రాజభవనం వైపు నుంచి ఒక యువతి పెద్దగా నవ్వుతున్న శబ్దం వినిపించేది. ఆ నవ్వు విన్న వెంటనే గ్రామమంతా నిశ్శబ్దంగా మారిపోయేది. కుక్కలు మొరగడం ఆపేసేవి. చెట్లపై కూర్చున్న పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయేవి. కొందరు భయంతో తలుపులు మూసుకునేవారు, మరికొందరు దేవుడి పేరు జపించేవారు. గ్రామ పెద్దలు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు: అర్ధరాత్రి ఆ నవ్వు వినిపించిన తర్వాత ఎవ్వరూ రాజభవనం దగ్గరకు వెళ్ళకూడదు అని. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. అతనికి భూతాలు, దెయ్యాల కథలు అస్సలు నమ్మకం లేదు. ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుందని అతని నమ్మకం. ఒకరోజు గ్రామంలోని చిన్నారి గౌరీ కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె రాజభవనం దగ్గర ఆడుకుంటూ కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. గౌరీ తల్లి కన్నీళ్లు పెట్టుకుని అర్జున్ను మేనుకుంది. "నా బిడ్డను ఎలాగైనా తీసుకురా నాయనా" అని చెప్పింది. అర్జున్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రే ఆ రాజభవనం రహస్యం తెలుసుకుని వస్తాను అని చెప్పాడు. ఆ రాత్రి పౌర్ణమి. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చేతిలో లాంతరు, నడుముకు కత్తి కట్టుకొని అర్జున్ ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. రాజభవనం దగ్గరకు వెళ్ళగానే చల్లని గాలి ఒక్కసారిగా వీచింది. భారీ ఇనుప తలుపు తానంతట తానే నెమ్మదిగా తెరుచుకుంది. లోపల దుమ్ముతో కప్పబడిన సింహాసనం, విరిగిపోయిన విగ్రహాలు, సాలీళ్ల గూళ్ళు కనిపించాయి. అప్పుడే గడియారం 12 గంటలు కొట్టింది. హా 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 అని భయంకరమైన నవ్వు రాజభవనం మొత్తం మార్మోగింది. అర్జున్ ధైర్యంగా ఆ శబ్దం వచ్చిన వైపు నడిచాడు. ఒక పెద్ద అద్దం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన ఒక యువతి నిలబడి నవ్వుతోంది. కానీ ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. "అర్జున్, నువ్వెవరు?" అని అడిగాడు. ఆమె నెమ్మదిగా తిరిగి చూసింది. "నా పేరు చంద్రలేఖ. నేను ఈ రాజభవనం యువరాణిని." అర్జున్ ఆశ్చర్యపోయాడు. "అయితే నువ్వు ప్రతి అర్ధరాత్రి ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగాడు. చంద్రలేఖ కళ్ళల్లో బాధ మరింత పెరిగింది. "నేను నవ్వడం లేదు, నన్ను నవ్విస్తున్నారు" అని చెప్పింది. ఆమె కథ వినగానే అర్జున్ హృదయం కదిలిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ రాజ్యంపై కాళనాథుడు అనే దుష్ట మాంత్రికుడు దాడి చేశాడు. యువరాణి అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపంతో రాజకుటుంబంపై శాపం విధించాడు. ప్రతి అర్ధరాత్రి నువ్వు బలవంతంగా నవ్వాలి. నీ నవ్వు విన్న ప్రతి మనిషి భయంతో ఆ రాజభవనానికి దూరంగా ఉండాలి. ఎవ్వరూ నీకు సహాయం చేయకూడదు అని శపించాడు. ఆ శాపం వల్ల రాజభవనం మొత్తం మాయలో చిక్కుకుంది. ఈ శాపాన్ని తొలగించే మార్గం లేదా అని అర్జున్ అడిగాడు. అప్పుడు చంద్రలేఖ ఉంది అని చెప్పింది. కానీ చాలా ప్రమాదకరం అని కూడా చెప్పింది. రాజభవనం కింద ఉన్న రహస్య గుహలో చంద్రహాస రత్నము ఉంది. దానిని తీసుకొచ్చి సింహాసనం ముందు ఉంచాలి. కానీ ఆ గుహకు 3 మాయా పరీక్షలు ఉన్నాయి. వెంటనే అర్జున్ గుహలోకి వెళ్ళాడు. మొదటి పరీక్షలో అతనికి బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిన గది కనిపించింది. వీటిలో ఏదైనా తీసుకుంటే నువ్వు శాశ్వతంగా ఇక్కడే బంధించబడతావు అనే స్వరం వినిపించింది. అర్జున్ ఒక్క నాణెం కూడా తాకకుండా ముందుకు వెళ్ళాడు. రెండో పరీక్షలో అతని తల్లి ఏడుస్తూ కనిపించింది. "నన్ను వదిలి వెళ్ళొద్దు బిడ్డా" అని పిలిచింది. కానీ అది మాయా అని అర్థం చేసుకొని అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఇక మూడో పరీక్షలో ఒక భారీ నల్లని నాగు అతని దారిని అడ్డుకుంది. "నువ్వు దురాశ కోసం వచ్చావా లేక ధర్మం కోసం వచ్చావా?" అని నాగు అడిగింది.
ఈ రాజ్యాన్ని రక్షించడానికి వచ్చాను అని అర్జున్ సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న నాగు దారి ఇచ్చింది. గుహ మధ్యలో ఒక ప్రకాశవంతమైన చంద్రహాస రత్నం కనిపించింది. అర్జున్ దానిని తీసుకుని రాజభవనానికి చేరుకున్నాడు. అప్పటికే కాళనాథుడు ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా శాపాన్ని ఎవ్వరూ తొలగించలేరు అని గట్టిగా నవ్వాడు. అప్పుడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. కాళనాథుడు అగ్నిగోళాలు విసిరాడు. నల్లని పొగతో రాజభవనాన్ని కప్పేశాడు. కానీ అర్జున్ ధైర్యం కోల్పోలేదు. చివరకు చంద్రహాస రత్నాన్ని సింహాసనం ముందు ఉంచాడు. వెంటనే ఆ రత్నం నుంచి వెలువడిన కాంతి రాజభవనం మొత్తం ప్రకాశించింది. కాళనాథుడి మంత్రము బూడిదైపోయింది. అతని శక్తులన్నీ అంతమైపోయాయి. యువరాణి చంద్రలేఖపై ఉన్న శాపం తొలగిపోయింది. ఆమె ఇక నవ్వడం లేదు. ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు మెరిశాయి. రాజభవనం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందింది. ఉదయం గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. గౌరీ సహా కనిపించకుండా పోయిన పిల్లలందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. రాజభవనంలో బంధించబడిన వారందరూ విముక్తి పొందారు. రాజు అర్జున్ను రాజ్య రక్షకుడిగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి ఆ రాజభవనం నుంచి భయంకరమైన నవ్వు వినిపించలేదు. ప్రతి పౌర్ణమి రాత్రి అక్కడ సంగీత కచేరీలు, దీపోత్సవాలు నిర్వహించడము ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఇప్పటికీ తమ పిల్లలకు ఒక మాట చెబుతుంటారు: భయం కనిపించే ప్రతి చోట దయ్యం ఉండదు. కొన్నిసార్లు విముక్తి కోసం ఎదురు చూస్తున్న ఒక బాధ మాత్రమే ఉంటుంది అని. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, భయాన్ని చూసి వెనక్కి తగ్గకుండా దాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకునే ధైర్యం ఉన్నవారే జీవితంలో నిజమైన విజేతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.